భారత ఎన్నికల చరిత్రలో 2 చోట్ల నుంచి పోటీ చేయడం చాలా కాలంగా ఉన్నది. సహజంగా రాజకీయ ప్రముఖులు ఇలా 2 సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తుంటారు. ఒక చోట ఓడినా మరో చోట అయినా గెలవాలన్న తపంతోనే 2 చోట్ల ప్రముఖులు నామినేషన్లు వేస్తుంటారు. ఇలా గతంలో 2 సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన ప్రముఖుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ కూడా ఉన్నారు. భారతదేశ రాజకీయాల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ట్రెండ్ చాలా కాలంగా నడుస్తోంది. వాస్తవానికి 1996కు ముందు ఒక వ్యక్తి ఎన్ని నియోజకవర్గాల నుంచైనా పోటీ చేసే అవకాశాలుండేవి. అయితే 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. ఎన్నికల్లో పోటీని కేవలం 2 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. అప్పటినుంచి 2 నియోజకవర్గాల నుంచి పోటీ అనేది తెరమీదకు వచ్చింది. సహజంగా రాజకీయ ప్రముఖులు ఇలా 2 సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తుంటారు. చిన్న స్థాయి రాజకీయ నాయకులెవరూ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయరు. అసలు వారికి అవకాశం కూడా ఉండదు. ఎన్నికల్లో పోటీకి టికెట్ రావటం గగనమవుతుంది. ఆయా పార్టీల అధినేతలను మెప్పించి టికెట్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టి పెడతారు. 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేది అచ్చంగా ప్రముఖులే. మన దేశంలో అనేక మంది రాజకీయ దిగ్గజాలకు 2 సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది. రాజకీయ ప్రముఖులకు ఎన్నికల్లో గెలుపు చాలా కీలకం. గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్న నేత ఎన్నికల్లో పరాజయం పాలైతే ముఖ్యమంత్రి పదవి దక్కదు. దీంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ ప్రముఖులు సర్వశక్తులు ఒడ్డుతుంటారు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. రాజకీయ దిగ్గజాలు పోటీ చేసే నియోజకవర్గాల్లో వారిపై ప్రత్యర్థులు కూడా అదే స్థాయిలోని ప్రముఖులను పోటీ పెడతారు. 2 ప్రముఖుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. దీంతో సేఫ్ సైడ్గా 2వ నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగుతారు. ఒక చోట ఓడినా మరో చోట అయినా గెలుస్తామన్న ధీమా ప్రముఖుల్లో ఉంటుంది. 2 సెగ్మెంట్ల నుంచి పోటీకి ఇదే ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఈ నెల 23న జరిగే తమిళనాడు ఎన్నికల్లో కూడా 2 సెగ్మెంట్ల పోటీ ట్రెండ్ కనిపించింది. టీవీకే పార్టీ అధినేత సినీ హీరో విజయ్ కూడా 2 సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఒకటి పెరంబూర్ కాగా రెండోది తిరుచి ఈస్ట్ సెగ్మెంట్. వ్యూహాత్మకంగానే విజయ్ 2 సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్నారంటున్నారు పరిశీలకులు. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా 2 సెగ్మెంట్ల పోటీ ట్రెండ్ కనిపిస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి 2 సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు. ఇటు నందిగ్రామ్ అటు భవానీపూర్ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాజకీయ దిగ్గజాల జాబితాలో ఇందిరాగాంధీ కూడా ఉన్నారు. 1980లో మెదక్, రాయ్బరేలీ నుంచి 2 లోక్సభ నియోజకవర్గాల నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. 2 చోట్ల ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత రాయ్బరేలీ సెగ్మెంట్కు రాజీనామా చేశారు. మెదక్ ఎంపీగా కొనసాగారు. ఇదిలా ఉంటే 1999 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ అమేథీ, బళ్ళారి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అలాగే 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వారణాసి, వడోదర 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2 సెగ్మెంట్లలోనూ ఆయన గెలవటం విశేషం. వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ను ఓడించారు. అలాగే వడోదరలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీని ఓడించారు. ఆ తర్వాత వడోదర సెగ్మెంట్కు రాజీనామా చేశారు. వారణాసి ఎంపీగా కొనసాగారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ అలాగే కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అయితే 2 సెగ్మెంట్లోనూ ఆయన గెలిచారు. అయితే వయనాడ్ సెగ్మెంట్కు రాజీనామా చేశారు. రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఏది ఏమైనా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 2 సీట్ల నుంచి పోటీ అనే ట్రెండ్ కనిపిస్తోంది.